కోనసీమ జిల్లా కొత్తపేట రావులపాలెం ఎంఆర్కే కళ్యాణ మండపంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో శ్రీశక్తి విజయోత్సవ సభ విజయవంతంగా జరిగింది. ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఉప సీఎం పవన్ కళ్యాణ్ మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని, దీపావళి నుండి అర్హులైన మహిళలకు 1500 రూపాయల నగదు జమ చేస్తామని తెలిపారు. అధిక సంఖ్యలో మహిళలు హాజరై కళ్యాణ మండపం మరియు బయట బహిరంగంగా సభను ఆస్వాదించారు. రాష్ట్రం అంతా ఇచ్చారు, స్పెషల్ బస్సులకు ఇచ్చారు. ఎందరికో వాళ్ళు బస్సు ఉపయోగించుకోవడం ద్వారా డబ్బులు ఆదా చేసుకునే అవకాశం వచ్చింది. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. చదువుకునే పిల్లలందరికీ కూడా 13,000 రూపాయలు వేస్తూ ఉన్నారు. తల్లికి వందనం ఆనాడు అమ్మవారు అన్నారు, పిల్లలందరికీ ఇస్తా ఉన్నారు. లేదు లేదు చివరికి వచ్చేసరికి ఒక్కరికే అన్నారు. అంటే ఒక బిడ్డ చదివించుకో, మిగతా బిడ్డలు చదివించుకోకండి. కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చదువుకునే పిల్లలందరికీ 13,000 వేశారు. రైతులకి కేంద్రం ఇచ్చిన డబ్బులతో కేంద్రం 6,000 కాకుండా 13,500 ఇస్తానని చెప్పి కేంద్రం డబ్బులతో కలుపుకుని 6,000 కలుపుకుని 7,500 ఇచ్చాడు ఆయన. ఈనాడు అన్నదాత సుఖీభావ కింద రైతులకి చంద్రబాబు నాయుడు గారు 14,000 ఇచ్చాడు. 6,000 కేంద్రం, 20,000 ఈనాడు అన్నదాత సుఖీభావ కింద అందుతుంది.